హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎర్రకారం ఎగ్గు దోశ తయారు చేస్తున్నాను. మనం ఎప్పుడు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ తింటుంటాము. ఒకసారి ఇలా తయారు చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందువలన ఎర్రకారము ఎలా తయారు చేయాలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు పెద్దవి 2, ఎండుమిరపకాయలు 6, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు 4, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసము నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డల తురుము ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఇవి వేయాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద దోశ కోసము ఒక ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ఎగ్ దోశ కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని దోశ వేసుకోవాలి. దోశ పైన ఇప్పుడు కోడిగుడ్డు కొట్టుకొని దాని మీద ఎర్రకారం వేసుకొని ఎర్రగా రోస్ట్ అయ్యేదాకా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు తిప్పి వేసుకున్న తర్వాత ఎర్రకారం తింటే సూపర్గా ఉంటుంది.